Hello all, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఇక ఫేజ్ 3లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అక్టోబర్ 15కి అయితే గ్రూప్ 2 గాను నోటిఫికేషన్ రానుంది. మరి గతంలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, అసలు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు అని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో తెలిస్తే కనుక మనం ఆన్సర్స్ చేయడానికి మనం ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ చేస్తే అదేవిధంగా అందులో నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి, డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ డైరెక్ట్ ఒక సింగిల్ లైన్ క్వశ్చన్ ఉంటుంది, అందులో ఫ్యాక్చువల్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది డైరెక్ట్గా క్వశ్చన్ వస్తుంది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది క్వశ్చన్ అనేది. అదేవిధంగా సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఇక్కడ మీకు ప్రశ్నలు ఏమడుగుతారంటే డైరెక్ట్గా స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ అడుగుతారన్నమాట. లైక్ డేట్స్, నేమ్స్ అండ్ టెర్మినాలజీ, హిస్టరీ పరంగా అవ్వచ్చు, ఎకానమీ పరంగా అవ్వచ్చు, ఇలా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక ఇది ఫర్ సపోజ్ చెప్తున్నాను, అంటే ఎగ్జాంపుల్, హూ వాజ్ ది డిజైనర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? మన జాతీయ పతాకాన్ని రూపకర్త ఎవరు దానిని డిజైన్ చేశారు? ఇలా ప్రశ్న డైరెక్ట్గా అడగడం జరుగుతుంది డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ చూసుకుంటే మల్టీ స్టేట్మెంట్ అనాలిసిస్. మల్టీ స్టేట్మెంట్స్ ఉంటాయి, క్వశ్చన్ ఉంటుంది, కింద మళ్ళీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, 2 స్టేట్మెంట్స్ ఆర్ 3, 4, 5 స్టేట్మెంట్స్. ఇది యూపీఎస్సీ స్టైల్ క్వశ్చన్స్ అనమాట, యూపీఎస్ స్థాయి ప్రశ్నలు. సో ఇందులో మీకు ఏంటంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తారు, అందులో మీరు కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కొంచెం టఫ్ ఇందులో, ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్లో మనం కొంచెం మైండ్ పెట్టి కొంచెం దాన్ని ఎలిమినేట్ చేయగలగాలి. ఏ ఆప్షన్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ రాంగ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో ఇందులో మీకు ఏంటంటే ఫర్ సపోజ్ చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుందండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది 9th ఏషియన్ వింటర్ గేమ్స్. ఇక్కడ ఒక 3 స్టేట్మెంట్స్ ఇస్తారు, మళ్ళీ కింద ఆప్షన్స్ ఇస్తారు. ఓకే, ఇది ఒక రకమైన ప్రశ్న రకం. నెక్స్ట్ మ్యాచింగ్, జతపరచడం, మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటారు. ఇందులో ఏంటంటే మీకు లిస్ట్ 1 ఓ పక్క ఇస్తారు, ఇక్కడ లిస్ట్ 1, ఇక్కడ లిస్ట్ 2 ఇస్తారు. సో దీని రెండింటి మీరు మ్యాచింగ్ చేయాలి. ఇది ఒక రకమైన ప్రశ్న అడిగే విధానం. ఇక్కడ మీకు 4 మ్యాచింగ్స్ ఉండొచ్చు, ఆర్ 5 into 4 మ్యాచింగ్స్ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కోడ్ ఉంటుంది అనమాట. కోడ్ అంటే A1, B2, C3, D4 ఇలా మీకు కోడింగ్ ఉంటుంది అనమాట. సో మీరు దాన్ని బట్టి మీరు మ్యాచింగ్ చేయాలి. నెక్స్ట్ సో ఫర్ సపోజ్ చూడండి, మ్యాచ్ లిస్ట్ ఏంటి, ఢిల్లీ సుల్తానేట్స్. లిస్ట్ 1లో ఢిల్లీ సుల్తానేట్స్ ఉంటే లిస్ట్ 2లో వాళ్ళు అంటే సుల్తానేట్స్ చేసినటువంటి రిఫార్మ్స్, సంస్కరణలు ఏంటి అనేది ఇస్తారు. మీరు అన్నింటినీ మీరు మ్యాచింగ్ చేయాలి. ఇది ఒక రకమైన ప్రశ్నలు. నెక్స్ట్ ఎనలిటికల్ డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే విశ్లేషణపరమైన డేటా ఇంటర్ప్రిటేషన్ ఆన్సర్స్ ఉంటాయి. ఇందులో మీకు ఏంటంటే మీకు ఇది కంప్లీట్గా రీజనింగ్ ఫ్లో చార్ట్స్ టైప్లో క్వశ్చన్స్ అనమాట. మీకు మిర్రర్ ఇమేజెస్ కానీ కొంచెం డెప్త్గా వెళ్తారు. సో ఫర్ సపోజ్ దీనికి ఎలా అడుగుతారంటే ఒక పారాగ్రాఫ్ ఒక క్వశ్చన్ ఇస్తారు, అందులో వెళ్ళి మనం చదివి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 4 రకాల డైరెక్ట్, మల్టీ స్టేట్మెంట్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండ్ అనలిటికల్ టైప్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే 2023లో జరిగిన ప్రిలిమ్స్ ఏదైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ని ఒకసారి మీకు అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఇది 2024లో జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి. మీకు చెప్తున్నాను మరొకసారి, ఎగ్జామ్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. తెలుగు మీడియంలోని, ఇంగ్లీష్ మీడియంలో మనకి పక్కనే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 150 minutes టైం ఉంటుంది మీకు. మొత్తం మార్కులు మీకు 150 అయితే ఉంటుంది. ఇక్కడ మీ సిరీస్ కూడా ఉంటుంది, ఇక్కడ మీ రిజిస్టర్డ్ నెంబర్ రాయాలన్నమాట ఎగ్జామ్ టైంలో. ఓకేనా? సో ఈ విధంగా మీకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ తెలుగు ఇంగ్లీష్లో కూడా మీకు పక్కనే. సో ఈ విధంగా మీకు ఇస్తారు కాబట్టి మీరు ఒక ఐడియా. సో సెక్షన్ ఏ మనకి ఇండియన్ హిస్టరీ కదా. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అండము, హర్మిక మరియు ఛత్రము అనేవి
క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేని అంతర్భాగము? ఇది డైరెక్ట్ క్వశ్చన్. అండము హర్మిక ఛత్రము కింది బౌద్ధ స్మారక కట్టడంలో దేని అంతర్భాగము అంటే అండ, హర్మిక అండ్ ఛత్రి ఆర్ ఇంటిగ్రేటెడ్ పార్ట్స్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్? స్తూపాస్. స్తూపాలో అండం ఉంటుంది, ఓకే, అండం ఉంటుంది, అదేవిధంగా హర్మిక ఛత్రము కూడా మనకి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డైరెక్ట్గా ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్, కింది అశోకుని స్తూప శాసనంలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొంది? కింద ఏ శాసనం? మీకు శాసనం గురించి డైరెక్ట్గా అడుగుతున్నారు. ఆ శాసనంలో ఏముందంట? లుంబిని యొక్క భూ ఆదాయం, ఈ లుంబిని ప్రాంతంలో వచ్చే భూ ఆదాయము రేటు 8వ వంతుకు తగ్గించబడిందని ఏ శాసనంలో పేర్కొనబడింది? ఏంది? రమిందేయి స్తంభ శాసనము, రమిందేయి పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇది డైరెక్ట్ ప్రశ్నలు ఈ విధంగా అడుగుతున్నారు. సో కాబట్టి మీరు చదివేటప్పుడు ఆ కీ టెర్మినాలజీని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఇది డైరెక్ట్ ప్రశ్నలు ఈ విధంగా అడుగుతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొకటి ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ టైప్. క్రింది ప్రకటనను పరిగణించండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు కదా, ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటది? 3 స్టేట్మెంట్స్. హుమయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయీద్ అలీ మరియు అబ్దుస్ సమీదులను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చారు. అంటే ఈ ప్రముఖ చిత్రకారులను ఇరాన్ నుండి ఢిల్లీ తీసుకొచ్చారు, అవునా కాదా? చూద్దాం. నెక్స్ట్, జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్, జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మీరు ఈ మూడింట్లో ఏవి కరెక్ట్ చూడాలి. ఇప్పుడు ప్రశ్న ఏమడుగుతున్నాడు? కింది పైన ఇచ్చిన ప్రకటనలో ఏవి సరికానివి? చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఒక వర్డ్ మెన్షన్ చేశారు, సరికానివి, ఇన్కరెక్ట్. సరైనవి కాదు, ఏవి ఇన్కరెక్ట్ అన్నారు. సో ఇక్కడ సరికానివి అన్నప్పుడు ఇందులో హుమయూన్ అనే వ్యక్తి ఏంటి? ప్రముఖ చిత్రకళను సయీద్ అలీ మరియు అబ్దుల్ సమీదులను కూడా ఇరాన్ నుండి ఢిల్లీ తీసుకొచ్చారు. దిస్ ఇస్ ద రైట్. నెక్స్ట్, జహంగీర్ పాలనను మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడతారు, అవును, రైట్. కానీ జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘలు ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టలేదు. సో దిస్ ఆర్ రాంగ్ ఆన్సర్. ఇదే ఆన్సర్ ఇంకోలాగా అడగవచ్చు, ఏవి కరెక్ట్ అంటారు. ఏవి కరెక్ట్ అన్నప్పుడు ఏ అండ్ బి. చూడు అక్కడ ఆప్షన్ కూడా అది ఉంది, కానీ ఆన్సర్ ఇది కాదు. క్వశ్చన్ ఇన్కరెక్ట్ అన్నప్పుడు ఇది అవుతుంది, ఇదే క్వశ్చన్ కరెక్ట్ సరైనవి అన్నప్పుడు ఆప్షన్ 1 అవుతుంది. సో ఇది కొంచెం మీరు ఆలోచించి ఆన్సర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. సో ఇటువంటి ఇన్కరెక్ట్ వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది యాక్చువల్ యూపీఎస్సీ తరహా ఎగ్జామ్స్కి అడుగుతారనమాట. సో గ్రూప్ 2లో కూడా కొంచెం టఫ్ క్వశ్చన్స్ని ఈ విధంగా ఫ్రేమ్ చేసి అడుగుతారు. సో కాబట్టి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, 4th క్వశ్చన్. ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? సో విచ్ మౌరియన్ ఆఫీసర్ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్? ఎవరు? సో డైరెక్ట్గా ప్రశ్న అడగడం జరిగింది. పాతవాధ్యక్ష డైరెక్ట్ ప్రశ్న అది. సో ఇది కూడా 5th వన్ డైరెక్ట్, 6th వన్ కూడా డైరెక్ట్, 7th వన్ మళ్ళీ స్టేట్మెంట్స్. ఇందాక 3 స్టేట్మెంట్లు వస్తే ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. చూడండి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఈ 4 స్టేట్మెంట్లోని ఇప్పుడు ఆప్షన్స్ ఇవ్వలేదు. ఇక్కడ ఇందాక 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చారు, ఏబి, ఏసి ఇలాగ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏ స్టేట్మెంట్ సరికానిది, విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో 4 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇందులో ఒకటే రాంగ్ అవుతుంది. అంటే స్టేట్మెంట్లో కూడా డిఫరెంట్గా అడుగుతున్నాడు. ఒకటి ఆప్షన్స్ ఇస్తున్నాడు, 2 ఆప్షన్స్ ఇవ్వకుండా ఓన్లీ డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏది ఇన్కరెక్ట్ ఏది కరెక్ట్ అంటాడు. దీన్ని ఇంకో అడుగుతాడంటే 3 ఇన్కరెక్ట్ ఇస్తాడు, 1 కరెక్ట్ ఇస్తాడు. సో ఆ విధంగా కూడా అడగడానికి ప్రశ్నలో అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, 8th క్వశ్చన్. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్స్ గివెన్ బిలో
లిస్ట్. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ లిస్ట్ 1 ఇచ్చాడు, ఇక్కడ లిస్ట్ 2. చూడండి, ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు ఇచ్చారు, ఇక్కడ వాళ్ళు చేసిన సంస్కరణలు. సో ఇక్కడ మీకు కోడింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఏంటి, ABCD కోడింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏ ఉంది కదా, ఇప్పుడు ఏ కరెక్ట్, మహమ్మద్ బిన్ తుగ్లక్. దీనికి సరైన ఆన్సర్ ఏంటి, టోకెన్ కరెన్సీని తీసుకొచ్చాడు. ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే గుర్రాల బ్రాండ్కి ఇచ్చేసిండు. నెక్స్ట్ ఇల్టుట్మిస్ ఏం చేశాడు, సో ఇల్టుట్మిస్ ఏం చేశాడు, సిల్వర్ టంకను ఇంట్రడ్యూస్ చేశాడు. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశాడు, నీటిపారుదలను అభివృద్ధి చేశాడు. సో ఆన్సర్ ఇస్ 2. ఈ విధంగా మీరు చూస్ చేసుకొని ఆ ఆప్షన్ ఎంత అవుతుందో చూసుకోండి. ఇక్కడ కొంచెం మీరు టెక్నిక్ మెన్షన్ చేయొచ్చు. ఎట్లా అంటే చూడండి, ఏ అనేది మీకు 2 అయింది. మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే వ్యక్తి టోకెన్ కరెన్సీ తీసుకొచ్చాడు అని మీకు ఆప్షన్ ఒకటే గుర్తుంది, రిమైనింగ్ మీకు గుర్తులేదు. ఫర్ సపోజ్ ఈ ఆన్సర్ వరకు చూడండి, ఇక్కడ క్లియర్గా ఏ అనేది 2 అవుతున్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్స్లో 2 అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆన్సర్ 2 అని చెప్పవచ్చు. సో ఒకవేళ మీకు ఏ అనేది 2 అవడానికి అవకాశం ఉంది, 4 అవడానికి అవకాశం ఉంది, కానీ అప్పుడు 2 ఆప్షన్స్ అవుతున్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇంకొక ఆప్షన్ ఫర్ సపోజ్ తెలిసింది అనుకుందాం, ఇల్టుట్మిస్ ఏం చేశాడు, ఓకే 4 చేయడానికి అవకాశం ఉంది. సో D4 ఎక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉంది. సో ఇది రాంగ్. అప్పుడు నీకు 1 అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లియర్గా 2-3 ఆప్షన్స్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకు మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ, ఎస్, ఏ అనే వ్యక్తి 2 తీసుకొచ్చాడు, ఓకే రైట్. ఇప్పుడు B1 అవడానికి అవకాశం ఉంది. B1 ఏంటి, ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండ్ తీసుకొచ్చాడు, మీకు ఐడియా లేదు, పక్కన పెట్టండి. ఇప్పుడు C4 అవుతుంది, ఇల్టుట్మిస్ సిల్వర్ టంకాయ్, ఎస్ రైట్. ఇప్పుడు ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదల. సో మీకు ఇక్కడ C తెలిసింది, ఏ తెలిసింది, ఏ 2 అవుతుంది, C4 అవుతుంది. ఇంకెక్కడ కూడా ఆప్షన్స్ లేవు కాబట్టి ఈ విధంగా కూడా మీరు కామన్ సెన్స్ యూజ్ చేసి ఆన్సర్ చేయవచ్చు. సో 9th వన్ కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇంకా 10th వన్ చూడండి, లిస్టింగ్ ఇచ్చాడు, లిస్టింగ్ ఇచ్చి కోడింగ్ ఇచ్చాడు. ఇది ఒక రకమైన ప్రశ్నలు అన్నమాట. సో ఇంక ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ కూడా సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, ఇక్కడ డైరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు. ఇది మ్యాచింగ్లో 2వ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనవచ్చు. ఎందుకంటే లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చి కింద కోడింగ్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏంటి డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇందులో సరైన వాటిని మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, కరెక్ట్ పేరుని మనం చేయాలన్నమాట. సో ఇక్కడ కర్ణాటక యుద్ధాలకు సంబంధించి ఇక్కడ కింది జతలను పరిగణించండి అన్నారు. సో ఇక్కడ యుద్ధాలు జరిగే 3 యుద్ధాలు ఇచ్చాడు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఒక అనుబంధ ఒప్పందం గురించి ఇచ్చాడు అనమాట, ట్రీటీ, అసోసియేటెడ్ ట్రీటీ గురించి ఇచ్చాడు. ఇక్కడ కానీ చూడండి, ఇక్కడ ఏవి సరిగ్గా పోల్చవాయి, ఏవి సరిగ్గా ఉన్నాయి అంటే ఇక్కడ 1 మరియు 2, లేదంటే 2 మరియు 3, లేదా 1 మరియు 3, లేదంటే మొత్తం ఏమీ కాదు అన్నాడు. ఇక్కడ కూడా మీరు కామన్ సెన్స్. ఫర్ సపోజ్ మొదటి కర్ణాటక యుద్ధం మీకు ఏ ఒప్పందం జరిగిందో మీకు ఐడియా ఉంది, ఏందో ఒప్పందం, ఫర్ సపోజ్ దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మొదటి కర్ణాటక యుద్ధము ఐక్స్లా చాపలే ఒప్పందం జరిగింది. సో అదేవిధంగా 3వ కర్ణాటక యుద్ధంలో ప్యారిస్ ఒప్పందం జరిగింది. సో నీకు ఇక్కడ ఏంటి, నీకు కేవలం ఇది ఒకటే గుర్తుంది, లేదంటే ఇది ఒకటే గుర్తుంది. సో అప్పుడు 1 రాయడానికి అవకాశం ఉంది. సో ఇది రాంగ్, ఇది రాంగ్. ఇప్పుడు 2 లేదంటే 3 ఆప్షన్లో ఒకటి చూస్ చేసుకోవాలి నువ్వు. ఇప్పుడు 2వ కర్ణాటక యుద్ధం ఎండంబో ఒప్పందం జరిగిందా లేదా, కన్ఫ్యూజన్. ఇప్పుడు 3వ కర్ణాటక యుద్ధం జరిగిందా లేదా, ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కొంచెం డైనమలో పడతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, సో కొంచెం మీరు ఇటు వాటి మీద కొంచెం ఫోకస్ చేసి మీరు జాగ్రత్తగా ఒక 2 ప్రశ్నలు వచ్చేందుకు మీరు అనాలిసిస్ చేయాలన్నమాట. అంతేగాని డైరెక్ట్గా మీరు దీన్ని క్లిక్ చేసేసి మీరు దీన్ని బబుల్ చేయకూడదు. ఒకసారి ఆలోచించండి అన్నింటిలో ఏంటి అనేది. జస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే మీకు ఆన్సర్ దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు కొన్నిసార్లు ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్, ఇంక ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో సేమ్ లిస్టింగ్ కోడింగ్ మ్యాచింగ్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, కొంచెం
కొంచెం ఇక్కడ మార్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం అమర్చండి, క్రొనాలజికల్ ఆర్డర్లో సీక్వెన్స్లో పెట్టమంటున్నాడు. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది డైరెక్ట్గానే ఇది ఎప్పుడు జరిగిందో మీరు ఇయర్స్ గుర్తుండాలి. ఆ ఇయర్స్ కాలక్రమం బట్టి మీరు గుర్తుపెట్టాలి. ఫస్ట్ ఏంటి, చౌరచౌరి సంఘటన జరిగింది. ఆ తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ ఇయర్లో జరిగింది. నెక్స్ట్ 4th పూనా ప్యాక్ట్ జరిగింది. నెక్స్ట్ లాస్ట్లో క్రిప్స్ మిషన్ జరిగింది. క్రిప్స్ మిషన్ ఎప్పుడు జరుగుతుంది? క్రిప్స్ ఇది మనకి ఆ రాజ్యాంగాన్ని నిర్మించే ముందు మనకి ఇది జరుగుతుంది. సో దాని తర్వాత ముందు ఇది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఇది ఒక రకమైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే ఇక్కడ చూడండి ఫోర్ మ్యాచింగ్స్ ఇచ్చాడు. ఇందులో ఏది నాట్ కరెక్ట్. సో ఏదనేది మీరు గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. సో ఈ విధంగా ప్రశ్నలు మీకు గ్రూప్ 2లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా మేబీ మార్చొచ్చు, మార్చకపోవచ్చు. కాబట్టి ఏ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ గమనించాలి మీరు, రకరకాలుగా ఇస్తుంది, ఇంకా బియాండ్ దట్ ఇస్తుంది. అది హెల్ప్ తీసుకొని మీరు ఫస్ట్ ఇక్కడ జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్స్ ఏమైనా ఉంటే కనుక అవి ఇచ్చే ఆ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. సో టెస్ట్ సిరీస్ని ఎక్కువ మీరు రివైజ్ చేయండి. ఇటువంటి మీకు 2016లో జరిగింది ఎగ్జాము, 16లో జరిగింది, అదేవిధంగా 18లో జరిగింది, నెక్స్ట్ 23లో కూడా మనకి 24లో కూడా ఎగ్జామ్ జరిగింది. కాబట్టి ఈ 3 పేపర్లు ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న బిగినర్స్ కూడా సరే, మీరు ఫస్ట్ మీ ప్రిపరేషన్ చేసే ముందు ఒకసారి ఈ 3 పేపర్లు చూడండి. అప్పుడు మీకు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలో మీకు అర్థమవుతుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే దీన్ని మొత్తం సబ్జెక్ట్ వైజ్గా నేను అనాలిసిస్ చేస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్స్తో. సో ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.